ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దాని గుమ్మములు ఏమాత్రమును వేయబడవు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనము. మబ్బులు ముసురుకుంటున్న సాయం సమయం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. దూరాన దొడ్డిలోని కోళ్లు తమ సాయంకాలపు మేత కోసం వేచి చూస్తున్నాయి. యజమాని ఎప్పుడొస్తాడా అని అవి ఆశతో ఎదురు చూస్తున్నాయి. ఆలస్యమవుతుంది యజమాని రావటానికి. కానీ నమ్మకస్తుడైన తమ యజమాని తప్పక వస్తాడని వాటికి తెలుసు. అవి అనుకున్నట్టుగా తలుపు తెరుచుకుంటూ రానే వచ్చాడు యజమాని. కోళ్ళన్నీ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టాయి. తమదైన శైలిలో అల్లరి చేస్తూ. దొడ్డి తలుపు తెరిచే ఉంది. ఇది సాధారణంగా ప్రతి చోట కనిపించే దృశ్యమే. ఇందులో ప్రత్యేకత ఏం లేదు. కానీ తెరిచి ఉన్న దొడ్డి తలుపు మనకు అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడం లేదు. తలుపు తెరిచి ఉంది, కానీ ఒక్క కోడి కూడా తెరిచిన తలుపు వైపు చూడడం లేదు. వాటి చూపంతా తమ యజమాని వైపే. తలుపు మూసి ఉన్నా తెరిచి ఉన్నా వాటికేం తేడా లేదు. వాస్తవానికి లోన ఉండాలన్నదే వాటి ఆశ. ఎందుకంటే లోన ఉంటేనే తాము సురక్షితంగా ఉంటామని వాటికి తెలుసు. విమోచింపబడిన విశ్వాసుల విషయం కూడా అంతే. లోన ఉండాలన్నదే వారి కోరిక. తమ పరలోక తండ్రి హృదయంలో ఒదిగిపోవాలన్నదే వారి హృదయాలలోని లోతైన ఆశ. అనంతమైన ఆయన ప్రేమను రుచి చూసిన తరువాత ఆయన నుండి ప్రక్కకు మళ్ళాలని ఎవరు కోరుకుంటారు? దేవుని ఆలయంలో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము. కానీ తెరిచిన తలుపులు పట్టణ భద్రతకు ముప్పు కాదా? కానే కాదు. ఎందుకంటే నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనము. దేవుని బిడ్డల్ని విమోచించిన మహిమ వెలిగి వాళ్ల శత్రువులని దహించే అగ్నిగా మారిపోతుంది. నిరంతరం జీవవృక్షాన్ని కాచి కనిపించని ఖడ్గజ్వాల వాళ్ళ శత్రువులను సమూలంగా నాశనం చేస్తుంది. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును అన్నాడు దేవుడు. ఆయన పరలోకాన్ని తన పరిశుద్ధత మెరుపులతో నింపివేస్తున్నాడు. ఆ మెరుపులు ఆయన సారూప్యంలోకి మార్చబడిన ఆయన బిడ్డలకి వైభవంగా కనిపించి వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ అవి శత్రువుల గుండెల్లోకి మరణ శూలాల్లా దూసుకుపోతాయి. తెరిచిన తలుపులు క్రీస్తునందలి మన స్వాతంత్ర్యానికి ఎంత అద్భుతమైన చిహ్నం! అపరిమితమైన ఆయన ప్రేమను అనుభవించిన వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. ఆ ప్రేమ హృదయాన్ని చేరుకున్న మనం ఎన్నటికీ దానికి దూరం కాలేము. మన హృదయాలు ఆశించేది ఆ ప్రేమ హృదయపు ఆనందాన్ని. చిన్న విశ్వాసపు కంచె నీ చుట్టూ వేసుకో. చిన్న చిన్న ప్రేమ కార్యాలతో ఆ కంచెను నింపుకో. అనుమతించకు అందులోకి రేపటి చింతల్ని. అనుభవించు ఈనాటి దైవిక ఆనందపు అనుభూతుల్ని. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.